మనోహరాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చెల్లి అనుష భాస్కర్ యాదవ్ ఇంటింట ప్రచారం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్రామానికి అవసరమైన పనులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. मेरी एक गुजारिश है कि तमाम हजरात, एक बयान है मेरा, हमारे शिदला अनुषा भास्कर अन्ना यादव, उनके लिए हम सरपंच के लिए उन्होंने ठहर रहे। खैर अल्लाह ताला उनकी हिदायत फरमाए। और एक बात गुजारिश है कि मैं तमाम हजरात से मैं बोलना चाह रहा हूँ। और एक बात ये है कि इन्होंने अपने वास्ते रोड पे या तो कुछ भी नहीं था, ये टेबल वो ये सब कुर्सियाँ वर्सियाँ दलाए। और एक बात रह गई, खैर अल्लाह ताला इनकी कमाई में बरकत दे। और एक बात रह गई, ये क्या है बोल तो अभी आने ये सब काम अच्छे कर रहे हो, अब इनको वोट डाल के जिताना है, अपने को चलना है इनका गुर्तु। और एक बात ये बोलने का मतलब मकसद ये है कि मेरा अब आज के बाद अपने गांव में कुछ भी नहीं हुआ मनोहराबाद में, इंशाल्लाह अगर इन सरपंच में जीत जाएंगे तो अपने वास्ते सब अच्छा होने वाला है मनोहराबाद के मुसलमानों के वास्ते। చేసినటువంటి పనులను చీర్ల భాస్కర్ అనుష గారు బాగా చేశారు. ఇక మీదట కూడా చేశారు. వాళ్ళని గెలిపించి ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అంటే ఏమేమి కార్యక్రమాలు చేశారు? అంటే బోరు మోటార్ కానీ, అంతిమయాత్ర వాహనం కానీ, ఇది ఇంకోటి ఏంటి గ్రీజర్ కానీ, సీసీ రోడ్ కానీ, రాములవారి దగ్గర బెడ్ కానీ, స్టేషన్ లైట్లు కానీ, ఇటువంటి వరకు బాగా చేసిండు. ఇక మీద కూడా చేశాడు. ఆయనకు కొంచెం సపోర్ట్ చేయాలి అని చెప్పి సపోర్ట్ చేసి ఏం చేయమంటున్నారు? సర్పంచ్ గెలిపించాలి ఊరోళ్ళందరూ కలిసి. గ్రామ పంచాయతీ అభివృద్ధి కూడా బాగుంది. స్ట్రీట్ లైటు, మైకులు, మళ్ళీ లేని వారికి ఉపాధికి హామీ ఇచ్చిండు. చనిపోయిన వాళ్ళకి కూడా పైసలు ఇచ్చి మరి వాళ్ళ వెన్నంటే ఉండి ఇటువంటి కార్యక్రమాలు జరిపిండు. ఇక మీద కూడా వాళ్ళు ఇటువంటి సహకారం చేస్తే సంవత్సరం 2 సంవత్సరాల నుంచి చేస్తుండు. ఏం లేనప్పుడే చేసిండు. సంవత్సరం సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా ఇటువంటి వర్క్ అన్నీ చేశాడు. మేము ఆయన వెన్నంటే ఉండి ఇటువంటి అన్నీ ఆయనకు ఉపదేశించి చేయించుకుంటామని చెప్పి కూడా మేము తెలుపుతాం. గ్రామ పంచాయతీకి మీరు గెలిచిన తర్వాత ఏం చేద్దామనుకున్నారు? 4 విషయాలు చెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తామని చెప్పండి. గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్ అందజేయడం జరుగుతుంది. మరియు గ్రామంలోని ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ రోడ్లు మరమ్మతులు చేయడం జరుగుతుంది. మంచినీటి సరఫరా మరియు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్థానిక యువతీ యువకులకు ఉపాధి కల్పించి ప్రతిభావంతులైన యువతీ యువకులకు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. గ్రంథాలయాలు అభివృద్ధికి కృషి చేస్తాం. బోర్వెల్స్ ద్వారా మరమ్మతులు, నీటి సౌకర్యాలు అందజేస్తాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. డస్ట్బిన్లు కూడా అందజేస్తాం. గ్రామంలో రెగ్యులర్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరేలా ముందుండి నడిపిస్తాం. ప్రభుత్వ పథకాలు ఇంటింటికి అందేలా చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరియు మానిటరింగ్ మెయింటెనెన్స్ కూడా చేస్తాం. మరిన్ని ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తామని, ముందంచులో అన్ని మరమ్మతులు చేస్తామని మనవి చేసుకుంటూ అందరికీ నమస్కారం. మీ ఉంగరం గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. చీర్ల భాస్కర్.